ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి. ఏంటి జానకి, మీ అబ్బాయి గారు పిలిచారు? మన శ్రీను ఆద్యల పెళ్ళైంది కదమ్మా, ఆ తేదీని ప్రభుత్వ లెక్కల ప్రకారం నమోదు చేసుకోవాలి. అందుకే రిజిస్ట్రార్ గారిని తీసుకొచ్చాను. ప్రతి 6 నెలలకోసారి వాళ్ళ పెళ్లి జరుగుతూనే ఉంది బావగారు. అలా అయితే ఈ పాటికి ఎన్నిసార్లు వీళ్ళ పెళ్లి తేదీ నమోదు చెయ్యాలి? నువ్వు నోరు మూసుకుంటావా? అప్పుడు జరిగింది వేరు, మొన్న జరిగింది వేరు. ఎన్నిసార్లు జరిగినా పెళ్లి పెళ్లే కదండి. శ్రీనుని ఆద్యని పిలవండి. ఆ ఆద్య కాలేజ్ నుంచి ఇంకా రాలేదు బావగారు. వచ్చే టైం అయింది లేవే. మా రోజుల్లో ఇలాంటివేవీ లేవమ్మా. ఓ 100 మంది వచ్చి ఆశీర్వదిస్తే చచ్చినట్టు కాపురం చేసేవాళ్ళం. అందుకే కదా అత్తయ్య గారు నేను పద్మను వదలలేకపోతుంది. అంటే ఈ తరం వాళ్ళకి నమోదు చేయాల్సిందే బావగారు, చేయాల్సిందే. అదిగో సీన్గాడు వచ్చాడు. పద్మావతిన రావాలే, ఇంకా రాలేదేంటబ్బా? రా కూర్చో. వచ్చేసింది. ఏంటి హడావిడి? ఇప్పుడు దాకా సాఫీగానే ఉందిలే పద్మం, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇంకా మొదలవుద్ది హడావుడి. మన సీను ఆద్యుల పెళ్లిని రిజిస్టర్ చేయించాలని పెద్దబాబు గారు ఆఫీసర్ని తీసుకొచ్చారు. రిజిస్టర్ చేయిస్తున్నారా? ఇప్పుడు పెళ్లి రిజిస్టర్ చేయించడం ఎందుకన్నయ్యా? వాళ్ళకి పెళ్ళైంది కదమ్మా, ప్రభుత్వం నిబంధనల ప్రకారం నమోదు చేయించాలి. వాణ్ణి అల్లుడుగా ఒప్పుకోనని కిషోర్ అన్నయ్య నిబంధన పెట్టారు కదా అని. సీనయ్య ప్రయోజకుడవుతున్నాడు. 3 నెలల తర్వాతైనా కిషోర్ గారు ఒప్పుకుంటారు కదా. ఆయన ఒప్పుకున్నా నేను ఆద్యని కోడలుగా ఒప్పుకోవట్లేదు కదా. నీకేం పోయే కాలమే? నాకు కాదు, దానికే అమెరికాకి పోయే కాలం దగ్గరలో ఉందని. అమెరికా కాదు, అంతరిక్షంలోకి వెళ్ళినా నేను తనతోనే ఉంటాను. దాని మాటలకేం గాని మీరు కానివ్వండిరా. బాబు మీరు కూర్చోండి. సీనయ్య కూర్చో. ఆద్య ఇలా రామ్మా. మీ పెదనాన్న నీకోసమే ఎదురు చూస్తున్నారు. మీ మ్యారేజ్ డేట్ ని మీ పెదనాన్న రిజిస్టర్ చేయించబోతున్నారు. ఆ? ఇక్కడ నేను ఒక్కదాన్ని వద్దు అంటున్నాను కదా, అర్థం చేసుకోండి. అరే నువ్వు వద్దంటుంది అదృష్ట దేవతనే. పద్మ, అర్థం లేని ఆలోచనలతో అనవసరపు ఆవేశాలతో నువ్వు వద్దు అంటున్నావని నేను రద్దు చేయలేను. పెద్దరికంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. వీళ్ల భవిష్యత్తుకి ఈ పెళ్లి తేదీని నమోదు చేయడం చాలా అవసరం. అక్క, అన్నయ్య చేస్తుంది చాలా మంచి పని. దంపతులు కలిసి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చే సర్టిఫికెట్లు అడుగుతున్నారు కదా. అది సీను, వివరాలు నింపి సంతకాలు చేయండి. బాబు ఇక్కడ సంతకం పెట్టండి. సంతోషమేనా? అయ్యో, అందరికీ తలనొప్పి తెప్పిస్తుంది నువ్వు తల కొట్టుకుంటావేంటే?
ఇంక వాళ్ళిద్దరూ ఆ పేపర్ల మీద సంతకాలు చేసేస్తే వాళ్ళిద్దరూ గవర్నమెంట్ లెక్కల ప్రకారం భార్యాభర్తలు అయిపోతారు వదినా. ఏయ్, ఏయ్, పద్మం అయ్యయ్యో, అక్క సేవ్ పద్మం. పద్మా పద్మ ఏం చేస్తున్నావు? అన్నయ్య, నువ్వు నన్ను కొట్టు చంపే, ఆ హక్కు నీకుంది. కానీ వీడి జీవితం మీద హక్కు నాకే ఉంది. దీన్ని కోడలిగా ఎప్పటికీ అంగీకరించను. ఇలాంటి దాంతో నా కొడుకు పెళ్లి రిజిస్ట్రేషన్ ఏంటి? నేను హామీ ఇస్తున్నాను, నువ్వు ఆద్యని పూర్తిగా అర్థం చేసుకున్న రోజు చాలా సంతోషంగా ఉంటావు పద్మా. ఆఫీసర్ ముందు నీ మాట తోసిపుచ్చుతున్నందుకు నన్ను మన్నించన్నయ్యా. నేను ఆద్యని కోడలిగా ఒప్పుకోనట్టే కిషోర్ అన్నయ్య కూడా వీణ్ణి అల్లుడుగా ఒప్పుకోవట్లేదు. వీడు ప్రయోజకుడవుతాడని నాకు నమ్మకం ఉంది. కానీ 3 నెలలు ఇంకా కాలేదు కదా. ఈ లోపు ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినా మళ్ళీ వీళ్ళిద్దరినీ అధికారికంగా విడగొట్టడానికి కోర్టుల చుట్టూ తిరగాలి. ఇవేవీ లేకపోతే నా కూతుర్ని నేను అమెరికా తీసుకెళ్లిపోయేవాడినని కిషోర్ అన్నయ్య నీతోనే గొడవ పడే అవకాశం ఉంది. అందుకే తొందరపడొద్దు అంటున్నాను. నీ కొడుకు బాగుపడతాడని నీకు నమ్మకం లేదా పద్మా? నాకు నమ్మకం ఉంది, కానీ భవిష్యత్ ఏంటో ఎవరు చూడొచ్చారు. అందుకే వద్దంటున్నాను. అర్థం చేసుకో. వదినన్న దాంట్లో తప్పేం లేదు బావగారు. 3 నెలల తర్వాత సీను ప్రయోజకుడైతే కిషోర్ అన్నయ్య పద్మ వదిన ఒకటై అధికారికంగా ఈ పెళ్లి తేదీ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అప్పుడు ఎవరు కాదన్నా వీళ్ళని ఎవరూ విడదీయలేరు కూడా. అప్పటి వరకు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు? కొంచెం ఆగితే మంచిది కదా. జ్యోతిష్యం చెప్తున్నావా? ఆహా, నిజం చెప్తున్నానండి. అయ్యా, పెళ్లి జరగాలి అంటే 2 మనుషుల అంగీకారం ఉండాలి. కానీ ఆ పెళ్లి నిలబడాలంటే ఇరు కుటుంబాలు అండగా ఉండాలి. కానీ ఇక్కడ వ్యత్యాసాలు కనపడుతున్నాయి. దయచేసి ఏమీ అనుకోకండి రఘురామ్ గారు. అచ్చా.